నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అంటే ఇన్నాళ్ళు ఆ మంగ చనిపోయింది అన్న భ్రమలో ఉన్నానా నేను? అది బ్రతికే ఉందా? ఆ విషయం నాకు తప్ప అందరికీ తెలుసా? నేను ఫూల్ నయ్యానా? అయ్యో, ఎక్కడా ఎక్కడా మంగ? వామ్మో, ఆ స్వామీజీ ఏదో అద్భుతం జరుగుతుందంటే ఏదో అనుకున్నాను. నిత్య మంగ చూడటమా? నిత్యకంతా తెలిసిపోవడమా? తీరబ్బాయి, అదేం అద్భుతం చంద్రిక, మనకు అపాయం అదే. త్వరగా వెళ్ళిపోదాం పదా. ఆగు పౌడ్రు, నువ్వు నీ ఎదవ కంగారు. నిత్య మంగను చూస్తుందో చూడక ముందే ఆ మంద మంగను తప్పించేస్తారు. చూసెళ్దాం పద పద పద. పదచలమయ్యా, జరగబోయే అద్భుతాన్ని చూద్దాం. అద్వైత ప్రాకారం
నిత్య మంగని చూసేసింది చంద్రిక. అవును పౌడ్రు, మనం భయపడిందంతా జరిగింది. అంటే మంగ నిజంగానే బతికుంది. అభయదేవి ఆ మంగ పిల్లలు అంటే జై పిల్లలు. అంటే అందరికీ మంగ బతికే ఉందని తెలుసు, జై కూడా తెలుసు. ఏమిటి స్వామి, ఆ అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు ఎదురుపడి చూసుకోవడమేనా మీరు చెప్పిన అద్భుతం? కాదు చలమయ్య, మంగకి గతం గుర్తుకు రావడం.
ఇక మేము సెలవు తీసుకుంటాం చలమయ్య. వెళ్ళొస్తాం. ఏమిటి స్వామి, మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏదో జరుగుతోంది. ఏం జరిగింది? ఆశతో వచ్చిన వాళ్ళు నిరాశతో వెళ్ళిపోయారు. కొత్త కథ మొదలవుతుంది అన్నారు. పాత కథే కొనసాగింది. ఎందుకు స్వామి? రాత్రి నువ్వు చూసింది వేరు, జరిగింది వేరు చలమయ్య. నేను చెప్పింది పొల్లుపోదు. ఈ సూర్యోదయంతో సరికొత్త కథ మొదలైంది. అంటే ఆ అమ్మాయి జీవితంలో కష్టాలు తొలగిపోయాయా స్వామి? శాపం సమసిపోయిందా? ఇక అంతా మంచి జరగనుందా? మానవ జీవితంలో మంచి మాత్రమే ఉండదు చలమయ్య. చేదు నిజాలు, చెడ్డ విషయాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇంకానా స్వామి? ఈ కళ్యాణ వైభోగంలో మంచి ఘడియలు, ఘటనలు లేవా? శాపం తొలగిపోలేదు చలమయ్య. సంతోషాలు ఆగిపోలేదు. మంచి చెడులు రెండూ ఉన్నాయి. కాస్త ముందు వెనుక అన్నీ జరిగిపోతాయి. ఇప్పటి వరకు నువ్వు చూసింది వేరు, ఇకపై నువ్వు చూడబోయేది వేరు. జరగబోయేది ఊహకు అందని. నిమిత్త మాత్రుడవై చూస్తూ ఉండు. మంగ జీవితంలో పెనుమార్పు ఈ రోజే మొదలవుతుంది. వస్తాం. మంగ జీవితంలో మార్పులా? అవి మంగకు మంచివా చెడ్డవా? ఏం జరగబోతోంది? ఈ కథ ఏ మలుపు తిరగబోతోంది? నాకెందుకో భయంగా ఉందండి. భయం ఎందుకు మీనాక్షి? ఇప్పుడు ఏమైందని భయపడుతున్నావమ్మా? నాకేదో కీడు జరగబోతోంది అనిపిస్తోంది. భయం ఏంటి, కీడేంటి? ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి? నిత్య మేడం, మంగా మేడం గారిని చూసేశారు కదండి. ఆవిడేదైనా హాని తలపెడుతుందని నాకు భయంగా ఉంది. ఆనాడు స్వామీజీ రాకతో జైసారు మంగా మేడం గారిని చూడగలిగారు. అప్పట్నుంచి మంగా మేడంకి గతం ఎప్పుడు గుర్తొస్తుందా, జైసారు మేడం ఎప్పుడు కలుస్తారా అని ఓ మంచి కోసం మనం అందరం వేచి చూశాం. వాళ్ల మధ్య చోటు చేసుకున్న ఎన్నో తీపి గుర్తులు. జైసార్ కళ్ళలో ఆనందం, బామ్మగారి మొహంలో చిరునవ్వు, కల్పన గారి కళ్ళలో ధైర్యం. ఇన్ని మంచి విషయాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆ స్వామీజీ రాకతో ఏదో అద్భుతం చోటు చేసుకుంటుంది అన్నారు.
అది నిత్య మేడం మంగా మేడంని చూడటమే అయితే ఇంకా ఏ చెడు వార్త వినాల్సి వస్తుందో అని భయమేస్తుందండి. ఎందుకు భయం? నిత్య మేడం మంగా మేడంకి ఏదైనా హాని చేస్తారని భయమా? ఆవిడ ఏం చెయ్యాలన్నా మనల్ని దాటే వెళ్ళాలి. అవసరమైతే మన ప్రాణాలైనా ఇచ్చి మంగా మేడం గారిని కాపాడుకోవాలి. కరెక్ట్గా చెప్పారు నాన్నారు. మనం ఉండగా మంగా మేడం గారికి ఏమీ కాదమ్మా, నువ్వు కంగారు పడుకో. మీనాక్షి, మనం విశ్వాసం చూపించే టైం వచ్చింది. మనం రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. దేనికి భయపడకూడదు. లంకలో ఒంటరిగా ఉన్న సీతమ్మకు రాముడి రాక గురించి చెప్పి ధైర్యాన్ని ఇచ్చాడు ఆంజనేయుడు. ఇప్పుడు ఈ ఆంజనేయుడి ఇంట్లో ఉన్న సీతమ్మకు మనం ధైర్యం చెప్పలేమా? ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని జై సార్ని మంగా మేడం గారిని కలపటమే మన కర్తవ్యం. ఆ రావణుడికి సీతమ్మ అనుమతి లేనిదే తాకనన్న నీతి ఉందండి. ఈ నిత్య గారికి నీతి ధర్మం ఏమీ లేవు. కన్న తల్లిని సైతం కడదేర్చగలిగిన క్రూరత్వం మాత్రమే ఉంది. ఆ ఆంజనేయుడు సీతమ్మకి ధైర్యం చెప్పాడంటే రాముడి ఆశీర్వాదం ఉంది. వెనక వేలాది వానర సైన్యం ఉంది. మనకేముందండి? మనమెలా మంగా మేడం గారిని కాపాడుకుంటాం? సంకల్పానికి మించిన శక్తి లేదు మీనాక్షి. గట్టిగా అనుకుంటే గడ్డిపుచ్చలతో కూడా ఏనుగును బంధించొచ్చు. ధైర్యం చూపిస్తే కుందేలు కూడా కుక్కలను తరమగలదు. మనం చేసే పనిలో మంచి ఉంది మీనాక్షి. చెడు ఎంత పెద్దదైనా చివరకు మంచికి తల వంచాల్సిందే. మన ప్రాణాలను అడ్డుపెట్టైనా సరే మంగా మేడం గారిని కాపాడుకుందాం. నిత్య గారు మంగా మేడం గారిని తాకాలంటే ముందు మనల్ని తాకాలి. ఆ పరమశివుడు ముందు నందిలా నేను, అమ్మవారి ముందు సింహంలా నువ్వు, అసురులను సంహరించిన అయ్యప్పలా చారుకేశ. మంగా మేడం గారి కోసం నిలబడదాం. మనమే ఒక సైన్యంలా, మనమే ఒక కోటలా ఉండి యుద్ధం చేద్దాం.